ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు శ్రీరామ అనో శ్రీరామ జయం అనో రాయడం తెలుగు వారందరికీ ఓ అలవాటు, సాంప్రదాయం. శ్రీరామనామస్మరణతో ఏ పని ప్రారంభించినా అపజయం ఉండదని చాలామంది నమ్మకం. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా రామనామమే పరిశ్రమను నడిపించింది, విజయాలు అందుకునేలా చేసింది. మన దేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రం ఆలం ఆరా 1931 మార్చి 14న విడుదలయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది. తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే పౌరాణికాలతోనే తెలుగు సినిమా పుట్టిందన్నమాట. అలాగే పౌరాణికాల్లో రామాయణానికి ఉన్న ప్రాధాన్యం అన్నింటికన్నా మిన్న. అందుకేనేమో ఈ ఇతిహాసం ఆధారంగా వందలాది సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రఘురాముణ్ణి స్మరించుకుంటూ ఈ వీడియో చూడండి. తెలుగులో వచ్చిన తొలి రామాయణ చిత్రం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఇది తెలుగులో రెండవ టాకీ కావడం గమనార్హం. 1932 నవంబర్ 24న విడుదలైన ఈ చిత్రంలో శ్రీరాముడిగా రంగస్థల ప్రముఖులు ఎడవల్లి సూర్యనారాయణ గారు నటించారు. అంటే తెలుగు తెరపై శ్రీరాముడిగా కనిపించిన తొలి నటుడు ఆయనే. ఆ తరువాత మరో 2 ఏళ్లకు కానీ మరో రామకథ రాలేదు. ఆ సినిమా పేరు సీతా కళ్యాణం. 1934లో వచ్చిన ఆ చిత్రంలో శ్రీరాముడిగా మాస్టర్ కళ్యాణి నటించారు. ఆయన అసలు పేరు నడుమూరు వెంకట్రావు. కళ్యాణి రాగం ఆలపించడంలో ఆయన సుప్రసిద్ధులు కావడంతో మాస్టర్ కళ్యాణి అని పిలిచేవారు. తెలుగువారి పెట్టుబడితో దక్షిణాదిలో రూపొందిన తొలి తెలుగు టాకీ చిత్రం ఇది. చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో పివి దాస్ నిర్మించారు. 1934లోనే తొలి లవకుశ చిత్రం వచ్చింది. ఇందులో శ్రీరాముడిగా పారుపల్లి సుబ్బారావు నటించారు. సీనియర్ శ్రీరంజని సీతగా నటించిన ఈ చిత్రానికి చిత్తజల్లు పుల్లయ్య దర్శకుడు. లవకుశ చిత్రం విడుదలై ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. ఎడ్ల బళ్ళు కట్టుకొని సినిమాకు రావడం లవకుశ చిత్రంతోనే మొదలైంది. చిత్రం విడుదలైన విజయవాడ దుర్గా కళామందిరం పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జనంతో క్రిక్కిరిసి ఓ తీర్థంలా కనిపించేది. ఆ రోజుల్లో లవకుశ చిత్రానికి వసూళ్లైన డబ్బు చూసి చాలామంది నివ్వెరపోయారు. సినిమా తీయాలనే కోరిక చాలామందికి కలిగించింది తొలి లవకుశ చిత్రం. 92 ఏళ్ల క్రితమే 40,000 రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ లవకుశ. ఆ తర్వాత 1936లో తొలి సంపూర్ణ రామాయణ చిత్రం విడుదలైంది. తన సోదరుడు దుర్గయ్యతో కలిసి రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ స్టూడియోను నిర్మించి ఈ నాగభూషణం, ఎస్బి నారాయణల జంట దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుట్బాల్ క్రీడాకారుడు నిడమర్తి సూరయ్య. ఆంధ్రదేశంలో తయారైన తొలి సినిమా ఇదే. ఇందులో శ్రీరాముడి పాత్రను ఇద్దరు నటులు పోషించడం విశేషం. బాలరాముడిగా నారాయణరావు, యవ్వనంలోకి అడుగుపెట్టిన రాముడిగా రామానుజాచార్యులు నటించారు. నటన, దర్శకత్వ, నిర్మాణ విలువలలో అంత పరిణితి లేకపోవడంతో సంపూర్ణ రామాయణం చిత్రం నిండా లోపాలే కనిపిస్తాయి. 1936లోనే రామకథతో మరో చిత్రం వచ్చింది. దాని పేరు లంకా దహనం. రంగస్థలం మీద అభినవ రాముడిగా పేరు పొందిన భీమరాజు గురుమూర్తి ఈ సినిమాలో శ్రీరాముడిగా నటించారు. సీతగా దాసరి కోటిరత్నం నటించారు. 1942లో వచ్చిన కేవి రెడ్డి తొలి చిత్రం భక్త పోతనలో నాగయ్య టైటిల్ రోల్ పోషించారు. ఇందులో శ్రీరాముడిగా చదలవాడ నారాయణరావు నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి నటుడిగా నాగయ్యకు ఎంతో పేరు తెచ్చింది. దర్శకుడిగా కేవి రెడ్డికి చిత్ర పరిశ్రమలో మంచి స్థానం కల్పించింది. 1945లో నటి కన్నాంబ, ఆమె భర్త కడారు నాగభూషణం పాదుకా పట్టాభిషేకం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సిఎస్ఆర్ ఆంజనేయులు శ్రీరాముడి పాత్ర పోషించారు. సీతగా పుష్పవల్లి నటించారు. తెలుగు తెరపై ఇలా శ్రీరాముడి పాత్రను ఎందరో నాటికి పోషించినా తెలుగువారికి శ్రీరాముడు అనగానే టక్కును గుర్తుకు వచ్చేది నందమూరి తారక రాముడే. తన నటనతో ఆ పాత్రకు ఆయన వన్నె తెచ్చారు. ఎన్టీఆర్ తొలిసారిగా రామ పాత్రలో కనిపించిన చిత్రం చరణదాసి. అయితే ఇది పౌరాణిక చిత్రం కాదు, సాంఘికం.
చిత్ర కథానాయక అంజలీదేవికి ఒక కల వస్తుంది. అందులో తను సీతగా, భర్త ఎన్టీఆర్ శ్రీరాముడుగా కనిపిస్తారు. అందులోనే సీతను అగ్ని పరీక్షకు ఆదేశించే సందర్భం ఉంటుంది. ప్రేక్షకుల్ని చరణదాసి చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడి గెటప్లో ఉన్న ఎన్టీఆర్ భారీ కటౌట్ను థియేటర్స్ ముందు పెడితే జనం పులకించిపోయి చూశారు. చరణదాసిలో మరో హీరోగా అక్కినేని నటించారు. 1956 డిసెంబర్ 20న చరణదాసి చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత మరో 3 నెలలకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన పౌరాణిక సినిమా మాయాబజార్ విడుదలయ్యింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని వెండితెర వేలుపుగా తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1957లో సంపూర్ణ రామాయణం పేరుతో మరో సినిమా వచ్చింది. అయితే ఇది తమిళ సినిమా. ఇందులో ఎన్టీఆర్ శ్రీరాముడుగా నటించడం విశేషం. సీతగా పద్మిని నటించారు. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే ఎన్టీఆర్కు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులకు నచ్చక ఈ చిత్రాన్ని తిరస్కరించారు. ఇక ఎన్టీఆర్ తెలుగులో పూర్తి స్థాయిలో శ్రీరాముడి పాత్ర పోషించిన లవకుశ చిత్రం ఒక చరిత్ర. తెలుగులో వచ్చిన పూర్తి రంగుల చిత్రం లవకుశ. 1958లో ప్రారంభమైన ఈ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయి 5 ఏళ్ల అనంతరం 63లో విడుదలయ్యింది. సి పుల్లయ్య, ఆయన తనయుడు సిఎస్ రావు సంయుక్తంగా దర్శకత్వంలో రూపొందిన లవకుశ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇందులో శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీతగా అంజలీదేవి నటించారు. లవకుశ చిత్రాన్ని హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువదించగా అక్కడ కూడా హిట్ అయింది. ఒక పౌరాణిక చిత్రం దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోనూ విజయం సాధించింది. లవకుశ చిత్రం తరువాత రాముడంటే ఎన్టీఆర్ఏ అనిపించుకున్న ఈ తారక రాముడు ఆ తర్వాత శ్రీకృష్ణ సత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాల్లో శ్రీరాముడిగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అంతేకాదు సిఐడి, తిక్క శంకరయ్య, ఉమ్మడి కుటుంబం, అడవి రాముడు వంటి సాంఘిక చిత్రాల్లో కూడా శ్రీరాముడిగా కనిపించి అభిమానుల్ని అలరించారు. శ్రీరాముడి పాత్రలో ఎన్టీఆర్ అభినయం నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఉండేది. అందుకే ఈనాటికి తెరపై తిరుగులేని తారక రాముడు అంటే ఆయనే. మరో విషయం ఏమిటంటే రాముడు అనే టైటిల్తో వచ్చిన అనేక సాంఘిక చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్దే. రాముడు టైటిల్తో వచ్చిన మొత్తం 16 చిత్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించడం విశేషం. వీటిల్లో అధిక శాతం హిట్లు. ఇక నందమూరి నటవారసులు బాలకృష్ణ, మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సాహస సామ్రాట్ వంటి సాంఘిక చిత్రాల్లో శ్రీరాముడిగా నటించి అభిమానులను అలరించారు. ఇక బాపు రమణల చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ పూర్తి స్థాయిలో శ్రీరాముడి పాత్రను పోషించి మెప్పించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అలాగే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ 1997లో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడిగా నటించారు. అందరూ బాలతారలతో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించిన సినిమా ఇది. ఇక హీరోగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ రాముడి పాత్రతోనే ప్రారంభం కావడం విశేషం. ఆ సినిమా సీతారామ జననం. అయితే ఆ తర్వాత కాలంలో రాముడి పాత్ర పోషించే అవకాశం అక్కినేనికి రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తరువాత ఆ రోజుల్లో అంత పేరు తెచ్చుకున్న మరో నటుడు కాంతారావు. ఇంద్రజిత్, పాదుకా పట్టాభిషేకం, మైరావణ, వీరాంజనేయ తదితర చిత్రాల్లో శ్రీరాముడిగా నటించారు కాంతారావు. అలాగే పర్సనాలిటీ విషయంలో ఎన్టీఆర్తో పోటీ పడుతున్నట్లుగా ఉండే హరనాథ్ కూడా కొన్ని చిత్రాల్లో శ్రీరాముడిగా నటించారు. ఎన్టీఆర్ సొంత సినిమా సీతారాముల కళ్యాణం చిత్రంలో రాముడిగా నటించి ఎన్టీఆర్ ప్రశంసలు అందుకున్నారు హరనాథ్. అలాగే శ్రీరామ కథ సినిమాలోనూ రాముడిగా నటించారు. ఎన్టీఆర్ తర్వాత రాముడి పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు పొందారు నటభూషణ శోభన్ బాబు. భక్తపోతనలో శ్రీరాముడిగా అతిథి పాత్ర పోషించిన ఆయన సంపూర్ణ రామాయణంలో పూర్తి స్థాయిలో ఆ పాత్ర పోషించి అందరి దీవెనలు పొందారు. సీతారామ వనవాసం చిత్రంలో రాముడి పాత్ర కోసం మొదట రామకృష్ణ పేరు పరిశీలించారు. కానీ తర్వాత ఎందువల్ల ఆయన్ని వద్దనుకొని మలయాళ నటుడు రవితో ఆ పాత్ర వేయించారు. అలా రాముడి పాత్ర ఆయనకు మిస్ అయినా లక్ష్మణుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు రామకృష్ణ. హీరో కృష్ణ తన తొలి చిత్రం తేనె మనసులలోనూ 100వ సినిమా అల్లూరి సీతారామరాజులో శ్రీరాముడి గెటప్లో కనిపిస్తారు.
ఇప్పుడు ఆయన తనయుడు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వారణాసిలో శ్రీరాముడిగా దాదాపు 20 నిమిషాల సేపు కనిపించనున్నారు. ఇక యువతరం హీరోల్లో శ్రీకాంత్ దేవుళ్ళ చిత్రంలో, సుమన్ శ్రీరామదాసు సినిమాలోనూ శ్రీరాముడి పాత్ర పోషించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు శ్రీరాముడి పాత్ర పోషించలేదు, కానీ ఆయన నటవారసుడు ప్రభాస్ ఆదిపురుష సినిమాలో శ్రీరాముడిగా నటించారు. రాబోయే కాలంలో ఆ పాత్రను మరెంతమంది నటులు పోషిస్తారో చూడాలి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.